డాక్టర్ గారు, అయ్యా. మరి సాధారణంగా మనం రాగితో రాగి జావ మాత్రమే తెలుసు, రాగి అట్టు దోశ వరకు తెలుసు అందరికి. అవును. ఈ రాగితో స్వీట్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిద్దామా? 100 గ్రాముల రాగుల్లో 366 మిల్లీగ్రాముల కాల్షియం వరకు లభిస్తుంది. అన్నిటికంటే కాల్షియం రాగుల్లో ఎక్కువ ఉంటుంది. అలాంటి రాగుల్లో ఉపయోగించి హెల్దీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. రాగి స్వీట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఖర్జూర ముక్కలు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూను, పిస్తా ముక్కలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూను, యాలకు పొడి కొద్దిగా. ముందుగా ఒక బాండీని పొయ్యి మీద పెట్టి అందులో కొబ్బరి పాలు పోసేసి, కొబ్బరి పాలు మరిగిన తర్వాత అందులో మొలకలు కట్టిన రాగిపిండి అలా వేసేసి, అది లేనప్పుడు మామూలు రాగిపిండి వేస్తారు. ఆ రాగిపిండి పాలల్లో కలిసిన తర్వాత అందులో కొద్దిగా తేనె వేసేసి ఉండలు లేకుండా రాగిపిండి అట్లా కలిపేసేసేయాలి. అట్లా కలిపేసిన తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి దింపేసి పక్కన పెడతాం. మరొక బాండీలో పండు ఖర్జూర ముక్కలు కట్ చేసిన వాటిని వేసేసి అందులో కొద్దిగా తేనె వేసి కొద్దిగా వేడెక్కనిస్తే జిగురుగా వచ్చేస్తుంది, పాకములాగా అయిపోతుంది 4-5 నిమిషాల్లో. అలా వచ్చిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసేసి జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, యాలకు పొడి, వీటన్నిటిని ఖర్జూరం తేనె యొక్క మిశ్రమంలో కలిపేస్తాం, ఈ డ్రై నట్స్ అన్నిటిని. ఇక స్టఫింగ్ అంతా మనకి సిద్ధమైంది. మనకి చక్కెరాయలు గిద్దలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకుని అందులో ఈ రాగి పిండిని అట్లా పెట్టేసి అరిటాకు మీద మేగడ రాసేసి దానిపైన ఈ రాగి పిండిని అలా వేసేస్తాం. దానిపైన ఖర్జూరము డ్రై నట్స్ యొక్క స్టఫింగ్ని పెట్టేసి దాన్ని అట్లా ఫోల్డ్ చేసేస్తాం అరిటాకు సహాయంతో. ఇక స్టఫింగ్ మొత్తం కవర్ అయిపోతుంది. ఊడిపోకుండా అరిటాకు 2 చివర్లకి టూత్ పిక్ ఒకటి గుచ్చేసి అలా ఆవిరిలో పెట్టేసి ఉడికించేసుకుంటాం. హై కాల్షియం రాగి స్వీట్, హెల్దీ స్వీట్ సిద్ధమైంది. మామూలుగా స్వీట్ అనేది పంటికి ఒంటికి చాలా హాని చేస్తుంది. మన శరీరంలో ఇమ్యూనిటీని బాగా డౌన్ చేస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియాలను బాగా పెంచుతుంది. ఇప్పుడు మనం చూపించిన పద్ధతిలో కనుక స్వీట్స్ ఎప్పుడైనా చేసుకోగలిగితే గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి, ఇమ్యూనిటీని డౌన్ చేయకుండా శరీరానికి హాని కలిగించకుండా సపోర్ట్ చేస్తాయి. కానీ వండుకునే విధానం కొద్దిగా మారితే ఇలాంటి లాభాలు మనం పొందవచ్చు. ఇక మనందరికీ కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా రక్షణ వ్యవస్థే ఒక కవచం లాగా పనిచేస్తుంది, కాపాడుతుంది మనందరినీ. ఆ రక్షణ వ్యవస్థ బాగుండాలంటే దానికి తగ్గట్టుగా మనం కాస్త ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్లో భాగంగా ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడేలాగా ఒక సూప్ ఉపయోగపడుతుంది. ఆ సూప్ రెసిపీ ఏంటో చూద్దాం. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు మనలో పెరగకుండా, మన ఇమ్యూనిటీ అతిగా స్పందించకుండా సరైన విధముగా రక్షణ వ్యవస్థ పనిచేయటానికి సహకరించే సూప్స్ కూడా కొన్ని ఉంటాయి. మన ఇంట్లో దొరికే వెజిటబుల్స్లో కంపల్సరీగా ఈ సూప్కి ఉపయోగించాల్సినవి 2 ఉంటాయి. మిగతావి మీకు ఉన్నాయి వేసుకోవచ్చు. ఒకటి బూడిద గుమ్మడి, బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. క్యారెట్ ముక్కలు కొన్ని, ఈ 2 కంపల్సరీగా తీసుకోవాలి. మిగతా వెజిటబుల్స్ మన ఇంట్లో ఉన్నాయి 4-5 రకాలు, ఏవైనా అన్నేసి ముక్కలు. ఎప్పుడన్నా కొద్దిగా పాలక్ కానీ, తోటకూర కానీ, ఇట్లాంటి ఏ ఆకులున్నా కొన్ని వేసి, క్యారెట్ బూడిద గుమ్మడి ముక్కలతో పాటు అన్ని వెజిటబుల్స్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత ఆ వెజిటబుల్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అన్నీ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. బాగా ఉడికిన తర్వాత ఫిల్టర్ చేసి ఆ ముక్కలన్నిటినీ తీసేస్తాం. అవి కావాలంటే కూరకి ఎప్పుడన్నా ఉపయోగించుకోవచ్చు. వీటన్నిటిని ఉడికించగా వచ్చిన ఫిల్టర్ చేసిన నీటిని తీసుకుని సూపుగా దాని పొయ్యి మీద పెట్టుకుని అందులో అంత జీలకర్ర పొడి, అంత ధనియాల పొడి, అంత మిరియాల పొడి చుట్టుకునంత, ఎంత పసుపు, ఈ 4 యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 4టిని ఆ నీళ్ళకి కలిపి ఒక 5 నిమిషాల మరగనిచ్చేసి దాంట్లో కాస్త తేనె కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా పిండుకొని త్రాగేస్తే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ వచ్చే సిమ్టమ్స్ బాడీలో ఇమ్యూనిటీలో పెరగకుండా ఇమ్యూనిటీని ట్రాక్లో పెట్టడానికి సూప్ లాంటిది ఉపయోగపడుతుంది. ఇది వారానికి 2-3 సార్లైనా మనం అట్లా తాగుతూ ఉంటే మన ఇమ్యూనిటీని గాడిలో పెట్టడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంటాయి. కానీ అలాంటి సూప్స్ కూడా భోజనానికి ఒక అరగంట 20 నిమిషాల ముందు కనుక మీరు త్రాగి అప్పుడు భోజనం ప్రారంభించినా మంచిదే. మామూలుగా బయట అయితే రకాల పిండ్లు, చిక్కదనం కోసం ఇట్లాంటివన్నీ కలుపుతుంటారు. ఇక్కడ ఏమీ కలపకుండా ప్లెయిన్ సూప్ ఇట్లా తాగటం మంచిది.